ఈ రోజు నేను మీకోసం ఒక ఇటాలియన్ సినిమాని తీసుకొచ్చాను. అందులోను క్రైమ్ థ్రిల్లర్ మామూలుగా ఉండదు. కథ ఏంటంటే 35 సంవత్సరాలు పోలీస్ డిపార్ట్మెంట్ లో సర్వీస్ చేసిన మన కథలో హీరో ఒక్క బుల్లెట్ కూడా కాల్చడం అనమాట. అంటే క్రిమినల్స్ ని కూడా మనుషుల్లా చూస్తూ ఉంటాడు. అలాంటి మనిషి తన రిటైర్మెంట్ రోజు సడన్ గా కొన్ని డెడ్ బాడీలు ఒక పెద్ద మాఫియా డీల్లో చిక్కుంటాడు. ఆ ఒక్క రాత్రి తన జీవితం మొత్తాన్ని మార్చేస్తుంది. అసలు ఏం జరిగిందనేది సినిమా కథ. ఇంతకీ సినిమా పేరేంటంటే లాస్ట్ నైట్ ఆఫ్ అమోర్. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక ఇంటిని చూపిస్తారనమాట. అది ఎవరితో కాదు, హీరో వాళ్ళ ఇల్లు. అందులోనూ హీరోకి పెళ్ళైంది. మరి ముఖ్యంగా హీరోకి కూతురు కూడా ఉంది. కాకపోతే ఆమె ఇప్పుడు ఫారెన్ లో ఉంటుంది. బేసికల్ గా మ్యాటర్ ఏంటంటే హీరోకి 35 సంవత్సరాల డిపార్ట్మెంట్ లో తన సర్వీస్ అయిపోయింది అనమాట. ఈ రోజు సాయంత్రం 12 గంటలతో అది ముగిసిపోతుంది. దాంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే హీరో బయటకు జాగింగ్కి వెళ్ళాడు కదా అని చెప్పేసి తనకి చెప్పకుండా ఇంట్లో పార్టీని సెట్ చేస్తుంది. దాంతో పార్టీకి అందరూ వస్తారు. అందులోనూ కాసిమో అని చెప్పేసి ఒక పెద్ద ఉంటాడు. ఆయన ఏంటంటే హీరో రావడం కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి సరే నేను వెళ్తానమ్మా అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో పార్టీలో ఏంటంటే అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సడన్ గా అక్కడున్న పిల్లాడు ఆంటీ అంకుల్ వస్తున్నాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏం చేస్తుందంటే అందరినీ సైలెంట్ గా దాక్కోమంటుంది. దాంతో అందరూ దాక్కుంటారు. సడన్ గా హీరో వచ్చిన తర్వాత అందరూ సర్ప్రైజ్ అని చెప్పేసి అంటారు. హీరోయిన్ కూడా జరిగింది చెప్తుంది అనమాట. నువ్వు రిటైర్డ్ అవుతున్నావు కదా అందుకని పార్టీ ఏర్పాటు చేశానని చెప్పేసి అంటంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు. అందులోనూ అందరూ వచ్చేసి విష్ చేస్తూ ఉంటారు అనమాట. అదే సమయంలో హీరో కూడా ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే 35 సంవత్సరాల సర్వీస్ లో ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ప్రతి ఒక్క కేసుని చాలా తెలివిగా డీల్ చేసి ఈ రోజు రేపటి నుంచి ఆ పనికి వెళ్ళకూడదని చెప్పి అంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా. దాంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతారు. అందరు పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కాకపోతే సడన్ గా హీరోకి అప్పుడు ఫోన్ వస్తుంది అనమాట. ఇంకా హీరోకి డిపార్ట్మెంట్ లో ఇంకా 4 గంటల టైం ఉంది కదా, అర్జెంట్ గా ఓ ప్లేస్ కి రా అని చెప్పేసి అంటంతో హీరో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాడు అనమాట. ఏదో జరిగిందంట, నేను వెళ్తున్నాను, మీరు మాత్రం పార్టీ బాగా ఎంజాయ్ చేయండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బట్ వెళ్ళి చూస్తే ఒక టనల్ కింద కారు కాలిపోయి ఉంటుంది. అందులోనూ అక్కడున్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చేసి సార్ మీ ఫ్రెండ్ చనిపోయాడండి అని చెప్పేసి అంటంతో హీరో చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. అందులోనూ చనిపోయింది ఎవరో కాదు, హీరో బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అదంతా చూసి హీరో ఎంతగానో బాధపడతాడు. అందులోనూ కారు మొత్తం ఫుల్ గా తగలబడిపోయి ఉంటుంది. పక్కన చాలా మంది శవాలు ఉంటాయి. అక్కడ హీరో వాళ్ళ ఫ్రెండ్ శవం కూడా ఉంటుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోకి అర్థం కాదు ఏం జరిగి ఉంటుందని చెప్పేసి కట్ చేస్తే ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. అది కూడా ఈ సంఘటన జరగడానికి కొన్ని రోజుల ముందు. బేసికల్ గా మన కథలో హీరో ఏంటంటే ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అనమాట. తన పని తాను చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో హీరోకి కాసిమో అని చెప్పేసి ఒక ఫ్రెండ్ ఉంటాడు అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో పార్టీ మధ్యలోంచి వెళ్ళిపోయాడు కదా ఒక అతను అనమాట. అతను ఏంటంటే హీరోకి ఫోన్ చేసి అర్జెంట్ గా ఒక చోటకు రమ్మంటాడు. ఎందుకంటే తను ఒక ప్రాబ్లం లో ఉన్నానని చెప్పేసి అంటంతో హీరో కూడా హడావుడ్ గా వెళ్లి చూస్తే అక్కడ ఒక గ్యాంగ్స్టర్ ఉంటాడు అనమాట. చైనీస్ గ్యాంగ్స్టర్. తాను ఏంటంటే ఒక అమ్మాయితో ఉంటాడు. కాకపోతే తన అమ్మాయితో ఉండేటప్పుడు సడన్ గా తనకి హార్ట్ అటాక్ వచ్చిందని ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటంతో హీరో వెళ్లి తనకి సిపిఆర్ చేస్తాడు. ఆ తర్వాత తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే ఆ గ్యాంగ్స్టర్ ప్రాణం హీరో కాపాడాడు అనమాట. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చైనీస్ గ్యాంగ్స్టర్ ఏం చేస్తాడంటే హీరో నా ప్రాణాలు కాపాడాడని చెప్పేసి తనని ఇంటికి ఇన్వైట్ చేస్తాడనమాట. దాంతో హీరోయిన్ ఇద్దరు కలిసి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆ చైనీస్ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే ఏది ఏమైనా సరే నువ్వు ఉండటం వల్ల నేను బతికాను, నువ్వు గనక లేకపోతే ఈ పాటికి నేను చనిపోయి ఉండేవాడిని, కాకపోతే నేను నీకు ఆఫర్ ఇస్తాను, నువ్వు ఇంత చేసావు కాబట్టి, అందులో నువ్వు చాలా మంచి పోలీస్ ఆఫీసర్ అంట కదా, ఇంతవరకు ఎవరిని కారలేదంట కదా, ఇంకొన్ని రోజులు నువ్వు రిటైర్డ్ అయిపోతున్నావు అంట కదా, రిటైర్డ్ అయిన తర్వాత ఏమొస్తుంది నీకు పెన్షన్ డబ్బులే కదా, కాబట్టి నేను ఒక ఆఫర్ ఇస్తాను. అదేంటంటే చైనా నుంచి మనకి ఇక్కడికి వజ్రాలు వస్తాయి, అవి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వేరే ప్లేస్ కి షిఫ్ట్ చేయాలి, దానికి ఒక పోలీస్ ఆఫీసర్ పక్కనుంటే మాత్రం ఖచ్చితంగా మనకి సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉంటుంది, అందులో నువ్వు ఉంటే ఇంకా బాగుంటుంది, మరి ఈ ఒక్క గంట పని నువ్వు చేసి పెడతావు అని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇది ఇల్లీగల్ పని కదా. దాంతో తన భార్య దగ్గరికి వెళ్తాడు. ఏమీ లేదు, ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఎక్కడికో వేరే చోటకి వజ్రాలు షిఫ్ట్ చేయాలంట, మరి ఈ పని నేను చేయమంటావు అని చెప్పేసి అంటంతో హీరోని చేయమంటుంది. ఎందుకంటే మనకు కూతురు ఉందయ్యా, తను ఫారెన్ లో చదువుకుంటుంది, మరి తనకి మనకి డబ్బులు కావాలి, నీకు వచ్చే పెన్షన్ డబ్బులతో మనం బతకడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది, చెయ్యని చెప్పంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒప్పుకుంటాడు. దానికి ఆ చైనీస్ గ్యాంగ్స్టర్ కూడా సరే అని చెప్పేసి డబ్బులు ఎక్కువ ఇస్తా అంటాడు. అందులోనూ హీరో ఏంటంటే ఈ ఒక్క పని తను ఒక్కడే చేస్తే బాగోదని చెప్పేసి అదే డిపార్ట్మెంట్ లో తన ఫ్రెండ్ ఇంకొక అతను ఉంటాడు అనమాట, డినో అని చెప్పేసి. తానేంటంటే హీరో లాగే పోలీస్ ఆఫీసర్. తనకెళ్ళి ఈ విషయం చెప్తాడు, చూడు ఇలా ఒక డీల్ వచ్చింది, అందులో మనం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళు ఫ్రాడ్ చేస్తారు, కానీ మనం ఒక గంట కాపలా కాసామనుకో మనకి ఎక్కువ డబ్బులు వస్తాయి, నీకు కూడా కొడుకున్నాడు, నాకు ఒక కూతురు ఉందని చెప్పేసి అంటంతో డీనో కూడా సరే అంటాడు. అందులోనూ కరెక్ట్ గా వీళ్ళిద్దరూ ఆ గంట సేపు పనిచేసే రోజేది అనుకుంటున్నారు హీరో రిటైర్డ్ అయ్యే రోజు అనమాట. దాంతో హీరో ఏంటంటే తన భార్యకి చెప్పి సరే వెళ్తున్నానని చెప్పేసి అంటాడు. అందులోనూ డినో కూడా ఏంటంటే తన కొడుకుని తీసుకొచ్చి హీరోల ఇంట్లో పెట్టి నేను ఒక గంటలో వచ్చేస్తానమ్మా, నువ్వేం కంగారు పడకని చెప్పి అంటాడు. ఈ కుర్రాడే ఈ సినిమా స్టార్టింగ్ లో అంకుల్ వస్తున్నాడని చెప్పేసి
ఉన్నాడు కదా ఆ కుర్రాడు ఆ తర్వాత హీరో అలాగే డినో ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక చైనీస్ లేడీ వస్తుంది అనమాట. అందులోనూ వజ్రం తీసుకుని వస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చైనీస్ గ్యాంగ్స్టర్ ఒక అతను ఉన్నాడు కదా అతని మనిషి కూడా ఆ అమ్మాయి పక్కన ఉంటాడు. వాళ్ళిద్దరిని తీసుకొని హీరో అలాగే హీరోల ఫ్రెండ్ ఇద్దరు ఏంటంటే కారులో సిటీలోకి ఎంటర్ అయిపోతారు. దాంతో హీరోకి ఏంటంటే లైట్ గా భయం వేస్తుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వీళ్ళని దింపితే నా పని నేను చేసుకోవచ్చు అని చెప్పేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా కొంచెం భయంగా ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ కారు వెనకాల వేరే కార్లు ఫాలో అవుతూ ఉంటాయి. దాంతో హీరోకి భయం వేస్తుంది. అందులోనూ ఫాలో అయ్యేది పోలీస్ కార్లు అనమాట. వాళ్ళు ఏంటంటే ఆపమని చెప్పేసి సిగ్నల్ ఇస్తారు. దాంతో హీరో కూడా కారు ఆపుతాడు. కానీ చైనా అమ్మాయి ఉంటుందంటే ఎందుకు కారు ఆప వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుందో నువ్వు కంగారు పడకు మేము ఇద్దరం పోలీస్ ఆఫీసర్లు వచ్చే పోలీసులను డీల్ చేస్తాం అని చెప్పేసి అంటంతో ఒక లేడీ పోలీస్ వస్తుంది అనమాట. ఎవరండి మీరు ఈ అమ్మాయిని చూస్తుంటే మన కంట్రీ అమ్మాయిలు లేదని చెప్పేసి అంటంతో మేము కూడా పోలీసులు ఏమా అని చెప్పేసి హీరో తన ఐడి కార్డు చూపిస్తాడు. హీరో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఐడి కార్డు చూపిస్తాడు. అందులోను ఈ అమ్మాయి ఏంటంటే చైనా నుంచి వచ్చింది దారి తప్పిపోయింది కాకపోతే సేఫ్ గా అమ్మాయి ప్లేస్ కి తీసుకెళ్తారు అని చెప్పేసి అంటంతో అక్కడున్న లేడీ పోలీస్ ఏముంటుందంటే ఆ అమ్మాయి చేతిలో సూట్ కేసు ఉంది కదా అందులో ఏముందో చూపించండి అని చెప్పేసి అంటంతో వెనకాల ఉన్న చైనా అమ్మాయి ఏముంటుందంటే నా బట్టలు ఉన్నాయండి అవన్నీ చూపించాలండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే మీరు కొంతసేపు ఆగండి అని చెప్పేసి వెనకాల కారులో పోలీసులు ఉంటారనమాట వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తుంది. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు వేసుకుని మరి హీరో వాళ్ళ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. అందులోను ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే పక్కన నుంచొని ఫోన్ లో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఈ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడంటే ఏంటండి ఈ అమ్మాయి సంగతి ఏంటని చెప్పేసి అడుగుతున్నప్పుడు హీరో ఏమంటాడంటే కొంచెం కారు దిగి మాట్లాడతానండి అని చెప్పేసి అంటే దిగాల్సిన అవసరం లేదని చెప్పేసి అంటాడు. అందులోను ఈ అమ్మాయి ఫోన్ మాట్లాడిందంటే ముందు ఒక వైట్ కలర్ కారు వచ్చి ఆగుతుంది. దాంతో హీరోకి డౌట్ మొదలవుతుంది అనమాట. అసలు వీళ్ళు నిజంగా పోలీసులా కాదా అని చెప్పేసి వెంటనే హీరో ఆ పోలీస్ ఆఫీసర్ తో ఏమంటాడంటే ఇప్పుడు మీ ఇద్దరం ఐడి కార్డులు తీసి చూపించాం కదా మీ ఐడి కార్డులు కూడా తీసి చూపించింది అసలు మీరు పోలీసులా కాదని చెప్పేసి అంటంతో అతనేమో చూపించాడు. దాంతో హీరోకి అర్థమైపోతుంది వీడు అసలు పోలీసే కాదని చెప్పేసి. వెనకాల కూర్చున్న చైనా అమ్మాయికి ఏమో భయం వేస్తుంది అనమాట. వాడు పోలీస్ కాదు అని చెప్పేసి బానీమంటుంది. కానీ వెనకాల ఉన్న ఆ డమ్మి పోలీస్ గాడేమో అద్దం పగలగొట్టేసుకొని చైనా అమ్మాయి చేతిలో ఉన్న ఆ వజ్రాలు లాగేసుకుంటూ ఉంటాడు అనమాట. దాంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏమో గన్నుతో కాలుస్తూ ఉంటాడు. ఈ సౌండ్ విన్న ముందున్న ఆ డమ్మి పోలీసు లేడీ ఉంది కదా ఆ అమ్మాయి కూడా గన్నుతో షూట్ చేస్తూ ఉంటుంది. అందులోను హీరో ఏంటంటే ఈ గ్యాంగ్స్టర్ మనిషి వెనకాల నుంచి షూట్ చేస్తుంటే ఆపే ప్రాసెస్ లో వాడు కాల్చిన బుల్లెట్ కాస్త హీరో ఫ్రెండ్ కి తగులుతుంది. దాంతో హీరో ఫ్రెండ్ కి బాగా బ్లడ్ లాస్ అయిపోతుంది అనమాట. వెంటనే హీరో తన ఫ్రెండ్ ను బయటకు తీసుకొస్తాడు. మరోవైపు కాల్పులు జరుగుతాయి. చూస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోతాడనమాట. అందులో చైనా అమ్మాయి పారిపోతుంటుంది వజ్రాలు తీసుకొని. అలా పారిపోతున్న ఆ అమ్మాయి వెనకాల ఈ డమ్మీ పోలీసు వెళ్లి ఆ అమ్మాయిని కాల్ చేసి ఆ వజ్రాలు సూట్ కేసు తీసేసుకుంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోతుంది. దాంతో హీరో ఏం చేస్తాడంటే ఇప్పటి వరకు జీవితంలో ఎప్పుడూ కాల్చిన వ్యక్తి ఫస్ట్ టైం ఆ డమ్మీ పోలీసుని కాల్ చేస్తాడు. కాల్చిన తర్వాత ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏమంటుందంటే మీరు ఇప్పటి వరకు ఎవరిని షూట్ చేయలేదు కదా మరి ఎందుకు కాల్చారని చెప్పేసి అంటుంది. మీరు ఎవరో నాకు తెలుసు అని చెప్పేసి అంటంతో హీరోకి ఏం అర్థం కాదనమాట. ఎవరు నువ్వని చెప్పేసి అంటంతో ఏమి లేదు నా కొడుకు ఆరోగ్యం బాగోలేదు వాడి కోసం ఈ తప్పు పని చేశాను క్షమించని చెప్పేసి అంటుంది. అందులోని ఎవరిని చేతి ఈ పని చేయించారని చెప్పేసి అంటంతో నాకు అతను ఎవరో కూడా తెలియదు నా ముందు ఒక వైట్ కలర్ కారు వచ్చి ఆగింది కదా ఆ కారులో ఉన్నాడు అతను అని చెప్పేసి అతని ఫోన్ నెంబర్ ను చూపిస్తుంది అనమాట హీరోకి. దాంతో హీరో కూడా ఫోటో తీసుకుంటాడు. ఆ అమ్మాయి ఏంటంటే తన కొడుకు గురించి ఆలోచిస్తూ అక్కడే చనిపోతుంది. అందులోను ఆ అమ్మాయి చేతిలో వజ్రాలు ఉంటాయి అనమాట. వెంటనే హీరో తీసుకున్న వజ్రాలు పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట దాని మీద విసిరేస్తాడు. విసిరేసిన తర్వాత ఇక్కడ ఉంటే తనకి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వెళ్ళి ఆ కారుని తగలబెట్టేసి తాను అక్కడి నుంచి జంప్ అయిపోతాడు. అందులో తన భార్యకి ఫోన్ చేసి నువ్వు అర్జెంట్ గా పలానా పెట్రోల్ బంక్ దగ్గర రా అని చెప్పేసి తన భార్యకి చెప్తాడు. దాంతో తానేంటంటే రిటైర్మెంట్ పార్టీ ఏర్పాటు చేస్తుంది అనమాట ఇంట్లో. దాని మధ్యలో ఆపేసి అక్కడ నుంచి పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే కారులో జాగింగ్ డ్రెస్ ఉంటుంది అనమాట దాన్ని తీసుకుని మార్చుకుంటాడు. అంతేకాకుండా జరిగింది మొత్తం హీరోయిన్ కి చెప్పి బాధపడతాడు అనమాట. నా ఫ్రెండ్ చనిపోయాడు నాకేం అర్థం కావట్లేదు మొత్తానికి ఏదో తేడా జరిగిందని చెప్పేసి అంటూ ఉంటాడు. అంతేకాకుండా జరిగింది మొత్తం గ్యాంగ్స్టర్ కి చెప్పేస్తానని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోయిన్ మాత్రం నువ్వు కంగారు పడ మాకు ఆయన మామూలుడు కాదు అందులో చాలా మంది చనిపోయారని చెప్పి అంటున్నావు ఒకవేళ నీ మీద కేసే నువ్వు జైలుకి వెళ్తే నేను ఇబ్బంది పడతాను నువ్వు సైలెంట్ గా ఉండని చెప్పి అంటంతో హీరో కూడా అవును కదా అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత సరే నన్ను ఇక్కడ డ్రాప్ చేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ మొత్తం రెడీ చేసేయి నేను జాగింగ్కి వెళ్ళి వచ్చినట్టు ఇంటికి వస్తానని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ కాసిమో ఉన్నాడు కదా తనకు ఫోన్ చేసి రమ్మంటాడు. అందుకనే మనోడు అక్కడి నుంచి బయటకు వస్తాడు అనమాట. వచ్చిన తర్వాత ఎరా ఏమైందని చెప్పి అడిగితే హీరో జరిగింది మొత్తం చెప్తాడు. అయినా సరే కాసిమో ఏమంటాడంటే సరే అంతా పక్కన పెట్టు నీ ఫ్రెండ్ చనిపోతే చనిపోయాడు డైమండ్స్ ఎక్కడని చెప్పేసి అంటంతో అరే నీకు అసలు బుద్ధి ఉందా లేదరా నా ఫ్రెండ్ చనిపోయాడు అంటే డైమండ్స్ అంటావు తర్వాత చూసుకుందాం వెళ్ళిపో అని చెప్పేసి అంటంతో అతను కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత హీరో ఏం తెలియని అమాయకుడిలాగా ఇంటికి వస్తాడు అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో చూసాం కదా అలాగే ఇంటికి వస్తాడంటే కథ ప్రెజెంట్ కి వచ్చింది. ప్రెజెంట్ లో హీరో ఇంటికి వచ్చిన తర్వాత అందరూ విషెస్ చేస్తూ ఉంటారు కానీ హీరో మాత్రం ఏడుస్తూ ఉంటాడు. బేసికల్ గా సినిమా స్టార్టింగ్ లో మనం ఏమనుకున్నాం రిటైర్డ్ అయిపోతున్నాడు అని చెప్పేసి బాధతో ఏడ్చాడు అనుకున్నాం కదా కానీ అది నిజం కాదు.
హీరో వాళ్ళ ఫ్రెండ్ చనిపోయాడని చెప్పేసి తను ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోకి ఆ గ్యాంగ్స్టర్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అనమాట. ఇలా ఏదో జరిగిందంటే కదా, నువ్వు అక్కడికి వెళ్ళని చెప్పేసి అంటంతో హీరో కూడా ఫ్రెష్ గా మళ్ళీ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత తన ఫ్రెండ్ సేవని చూసి మళ్ళీ బాధపడుతూ ఉంటాడు. అందులోనూ ఇదంతటి కారణం ఎవడో తెలుసుకోవాలని చెప్పేసి హీరో మెంటల్ గా ఫిక్స్ అయిపోతాడు. ఇంకా ముఖ్యంగా ఈ చైనీస్ గ్యాంగ్స్టర్ కి ఒక అల్లుడు ఉంటాడు అనమాట. తానేంటంటే హీరోకి ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎవరో చనిపోయారా అంటే, ఇంతకు వజ్రాలు సేఫేగా అని చెప్పేసి అంటంతో అదంతా పక్కన పెట్టి ముందు దీంట్లో నా ఫ్రెండ్ గడి చనిపోయాడు, ముందు నేను మీ మాయతో మాట్లాడాలని చెప్పేసి అంటంతో ఆడు కూడా ఫోన్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత హీరో ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడ నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అందులోనూ తన కారుకు ముందొచ్చి వైట్ కలర్ కార్ ఆగింది కదా, అసలు ఆ కారు ఎవరిది, ఆ కారులో ఎవరు ఉంటారని చెప్పేసి హీరో ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడ ఒక అతను కనిపిస్తాడు అనమాట. అతన్ని చూడటానికి వచ్చి వైట్ కలర్ కారులో కూర్చుని అతనిలా కనిపిస్తాడు. వెంటనే హీరో ఏం చేస్తాడంటే తాను ఒక కారులో కూర్చొని ఆ డమ్మీ పోలీస్ గెటప్ వేసిన అమ్మాయి ఫోన్ లో ఉన్న నెంబర్స్ ని ఫోటోస్ తీసుకున్నాడు కదా హీరో, ఆ నెంబర్ కి కాల్ చేస్తే అతనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. అందులోనూ అతను కూడా హీరో వైపు చూసి మాట్లాడతాడు. చూడు, నా గ్యాంగ్ లో 2 చనిపోయారు, అందులో నీ మనుషులు 3 చనిపోయారు, ఇదంతా పక్కన పెట్టి ఆ డైమండ్ నాకు ఇచ్చాయని చెప్పేసి మాట్లాడుతుంటో హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు ఖచ్చితంగా వాడే వచ్చాడని చెప్పేసి. ఆ తర్వాత కాల్ కట్ చేస్తాడు. అదే సమయంలో హీరో వాళ్ళ పై అధికారి అక్కడికి వస్తాడనమాట. వచ్చిన తర్వాత తానేమంటాడంటే, నాకెందుకు ఇదంతా చూసిన తర్వాత నీ ఫ్రెండ్ గడే ఫ్రాడ్ అనుకుంటున్నాను, వాడేంటంటే వేరే వాళ్ళతో చేతులు కలిపి మొత్తానికి ఏదో చేపి ఇంకేదో జరిగింది, 2 గ్యాంగ్ వారి మధ్య మనోడు చనిపోయాడని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, లేదండి వాడు చాలా మంచోడు, వాడి కొడుకు కోసం వాడు బతుకుతున్నాడు, వాడేంటో నాకు తెలుసు, మొత్తానికి ఎక్కడో తప్పు జరిగిందని చెప్పేసి హీరో ఏంటంటే టాపిక్ ని డైవర్ట్ చేస్తాడనమాట. ఇదిలా ఉంటే మరోవైపు హీరో బయటకు వచ్చిన తర్వాత హీరోకి హీరోయిన్ ఫోన్ చేస్తుంది. ఏమండి పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయారండి, నన్ను రమ్మంటారని చెప్పేసి అంటంతో హీరో ఏమంటాడంటే, నువ్వెందుకు ఇక్కడికి వస్తావు అనవసరంగా, నువ్వు రావద్దని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి మాత్రం భయం వేస్తుంది అనమాట. ఎందుకంటే అసలు ఈ డీల్ ఒప్పుకోమని చెప్పింది హీరోయిన్ కదా, అందుకని హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుకోకుండా కదా వాడిని తీసుకుని డైరెక్ట్ గా ఆ ప్లేస్ కి వస్తుంది. వాడినేమో కారులో కూర్చోబెడుతుంది, తను బయటకు వస్తుంది. ఇదిలా ఉంటే హీరోయిన్ చూసిన తర్వాత హీరోకి ఏంటంటే కోపం వస్తుంది అనమాట. ఎందుకు వచ్చావు, రావద్దని చెప్పే కదా అని చెప్పేసి అంటాడు. కానీ హీరోయిన్ ఏమంటుందంటే, నువ్వు ఒక్కడే ఇబ్బంది పడతావు అని చెప్పి వచ్చానని చెప్పేసి అంటంతో సర్లే అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే, ఇంతకు డైమండ్ ఎక్కడ అని చెప్పి అంటంతో, ఏమీ లేదు పైన బ్రిడ్జ్ మీద విసిరేసాను, నువ్వు వెళ్ళి మెల్లగా తీసుకుని రా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి బ్రిడ్జ్ మీదకి వెళ్తుంది. మరోవైపు హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుకున్నాడు కదా, వాడేంటంటే మెల్లగా కారు దిగి నడుచుకుంటూ శవాలు పడిపోయిన దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళ నాన్న శవం ఉంటుంది అనమాట. మొహం కనిపించదు, కాకపోతే కాలుకున్న షూ మాత్రం కనిపిస్తుంది. అది చూసిన తర్వాత వాడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. వాడికి అర్థమైపోతుంది ఇది మా నాన్నే అని చెప్పేసి. వాడేమో కూర్చొని బాధపడతాడు. ఆ తర్వాత వచ్చి కారులో కూర్చుంటాడు. మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తాడంటే, ఆ డైమండ్ ఎక్కడుందో అని చెప్పేసి హీరోయిన్ కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. మరోవైపు హీరోయిన్ కూడా పోలీసులకు కనిపించకుండా కిందకు వంగి మరి వెళ్ళి ఆ డ్యామేజ్ తీసుకుని కిందకు వస్తుంది. వచ్చిన తర్వాత సరే నువ్వు ఇక్కడ నుంచి జాగ్రత్తగా వెళ్ళిపో, అది కూడా మీ అమ్మగారింటికి వెళ్ళిపో అని చెప్పేస్తానని వాళ్ళ అమ్మింటికి వెళ్ళమంటాడు. దాంతో హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఆ పిల్లాడిని తీసుకుని కారులో వెళ్తున్నప్పుడు ఆ పిల్లాడేమో ఏడుస్తూ ఉంటాడు. ఏమైందిరా ఏడుస్తున్నా అని చెప్పేసి అంటంతో, ఆంటీ ఇందాక ఒక ఆయన చనిపోయినాడని చూశాను, ఆయన అచ్చు మా నాన్నగారు షూసే వేసుకున్నాడు, నాకు ఎందుకు మా నాన్నే చనిపోయాడు అనిపిస్తుంది అని చెప్పేసి మనోడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కూడా ఏడుస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోకి ఏంటంటే ఇది ఎవరు చేశారని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఒకవేళ ఇప్పుడు హీరోయిన్ వెళ్తుందిగా తన దగ్గర ఉన్న డైమండ్లు కూడా తీసుకుంటారని చెప్పేసి హీరో మధ్యలోనే వెళ్ళిపోయి హీరోయిన్ మీట్ అవుతాడు అనమాట. మీట్ అయిన తర్వాత తన దగ్గర ఉన్న డైమండ్స్ తీసేసుకుంటాడు. ఆ తర్వాత హీరోకి మొట్టమొదటి గుర్తొచ్చేది తన ఫ్రెండ్ కాసిమో అనమాట. ఎందుకంటే తన ఫ్రెండ్ గాడు కంటిన్యూస్ గా చెప్పే డైలాగు ఆ డమ్మీ పోలీసు వేషం వేసిన అమ్మాయి చెప్తూ ఉంటుంది అనమాట. మీరు ఇంతవరకు ఎవరిని కాల్చలేదంట, మీరు సిన్సియర్ ఆఫీసర్ అంటే నన్ను ఎందుకు కాల్చారని చెప్పింది కదా, అదే డైలాగు కాసిమో గాడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఒకవేళ ఈడే ఇదంతా చేసాడేమో అని చెప్పేసి హీరో తన ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ మనోడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే డైమండ్ తీసుకుని ఇంటికి వస్తే పట్టుకుందాం అని చెప్పేసి. దాంతో హీరోకి డౌట్ వచ్చేసి వాడిని కారులో కూర్చోబెట్టి రారా అని చెప్పేసి పట్టుకొని పిచ్చ కొట్టుడు కొడితే అప్పుడు జరిగింది మొత్తం చెప్తాడు అనమాట. అవునరా నేనే చేశాను అని చెప్పేసి అంటాడు. అందులోనూ ఆ చైనీస్ గ్యాంగ్స్టర్ కి ఒక అల్లుడు ఉన్నాడురా, వాడిదంతా చేయమన్నాడు అని చెప్పేసి అంటంతో హీరో ఏం చేస్తాడంటే కాసిమోని పట్టుకొని డైరెక్ట్ గా చైనీస్ గ్యాంగ్స్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. అలా వెళ్ళేటప్పుడు తానేమంటాడంటే, దయచేసి నా గురించి చెప్ప, మాకు ఆ గ్యాంగ్స్టర్ మామూలుడు కాదు చంపేస్తాడని చెప్పేసి అంటంతో, మరి నా ఫ్రెండ్ని చంపేశారు కదరా దానికి ఏంట్రా అని చెప్పేసి తీసుకెళ్లి గ్యాంగ్స్టర్ ముందు కూర్చోబెడతాడు. సార్ ఇదంతా చేసింది వీడే సార్, అందులోను వీడి చేత ఈ పని చేపించింది మీ అల్లుడు అని చెప్పేసి అంటంతో మనోడు కూడా జరిగింది మొత్తం చెప్తాడు కాసిమో గాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న అల్లుడు ఏమంటాడంటే, మావయ్య వీడిని అస్సలు నమ్మొద్దు, వీడు దుర్మార్గుడు అని చెప్పేసి అంటంతో ఆ చైనీస్ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే, అల్లుడు నీ గురించి నాకు బాగా తెలుసు, అందులోను ఈ డైమండ్స్ ని దొంగతనం చేసి నా ప్లేస్ లోకి నువ్వు వద్దామని చెప్పేసి మాస్టర్ ప్లాన్ వేస్తాను, నాకు అర్థమైపోయిందని చెప్పేసి తన అల్లుడితో అంటాడు. అందులోను హీరో వాళ్ళ ఫ్రెండ్ ఏంటంటే అసలు హీరోని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే హీరో ఎవరిని కాలవడు, అందులోను రిటైర్డ్ అయిపోయే రోజు ఇంకెందుకు కాలుస్తాడు, అందుకనే కాసిమో ఏంటంటే కావాలని
కావాలని చెప్పేసి హీరోని ఈ కేసులోకి తీసుకొచ్చి ఈ డీలింగ్ లో గారికి ఇరికిస్తే మధ్యలో డైమండ్ దొంగతనం చేసేటప్పుడు వీడు ఎవరిని కాలడు, దాంతో మనం కూడా ఎటువంటి కాల్పులు లేకుండా దొంగతనం చేసుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి కోసిమో ప్లాన్ వేసి హీరోని ఇక్కడ తీసుకొచ్చాడు. కానీ హీరో ఏం చేశాడు, ఆ డమ్మీ పోలీసు లేడీని కాల్ చేశాడు. మొత్తం ఇక్కడ తిరగబడింది అది సంగతి. ఆ తర్వాత చైనీస్ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే, సరే ముందు ఆ డైమండ్స్ ఎక్కడున్నాయని చెప్పేసి అంటంతో ఇంకా డైమండ్స్ లేవండి, అందులోనూ మీరు నా ఫ్రెండ్ని చంపేశారు, మరి ముఖ్యంగా వాడు కొడుకుని నేను చూసుకోవాలి, ఇంకా ముఖ్యంగా ఈ కేసులో నేను జైలుకి వెళ్తే నా కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతుంది, ఆ డైమండ్స్ తో నా కుటుంబం సర్వైవ్ అవుతుంది, మీరు చేసిన అన్యాయానికి నేను చేస్తాను న్యాయం ఇదే అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత హీరో పోలీస్ కారులో కూర్చొని, చూడండి 35 సంవత్సరాలు నా సర్వీస్ కంప్లీట్ అయిపోయింది, రేపు నుంచి నా రిటైర్మెంట్ లైఫ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్క పోలీస్ కి హీరో వాకిడకులో చెప్తాడు. దాంతో ప్రతి ఒక్క పోలీసు మీరు ఒక ఇన్స్పిరేషన్ అండి, ఇంతవరకు ఎవరిని కాల్చలేదు, మీరు గ్రేట్ అని చెప్పేసి అందరూ హీరోకి విషెస్ చెప్తూ ఉంటారు అనమాట. కానీ మరోవైపు మన కథలో హీరో మాత్రం తన ఇన్నేళ్ల సర్వీస్ లో ఎవరిని కాలవకుండా చివరికి ఒక అమ్మాయిని కాల్ చంపేశానని చెప్పేసి, అందులోనూ ఒక అమ్మాయికి కొడుకుండి ఆ కొడుకు కోసం తప్పు చేసిన అమ్మాయిని కాల్ చేశానని చెప్పేసి హీరో బాధపడుతూ ఉంటాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.